వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బొంబాయి చట్నీ. దీన్ని పూరీ కర్రీ అని కూడా అంటారు. ఇది పూరీ చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొంబాయి చట్నీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, టొమాటో, బంగాళదుంప, పచ్చిమిర్చి, బఠానీ, కరివేపాకు, శనగపిండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాక కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. బంగాళాదుంప ముక్కలు బాగా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 5 నిమిషాలు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి చట్నీలో ఉల్లిపాయలు ఎక్కువగా వేయాలి. మిగతా వెజిటబుల్స్ వేయకుండా బాగుంటుంది. కొంతమంది ఓన్లీ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చితోనే బొంబాయి చట్నీ చేసుకుంటారు. మనం ఇక్కడ హోటల్ స్టైల్ చేసుకుంటున్నాం కాబట్టి బంగాళాదుంప, బఠానీ వేసుకుంటున్నాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బఠానీ వేయాలి. పచ్చి బఠానీ లేకపోతే ఎండు బఠానీ ముందు రోజు ఒక 8 గంటలు నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఎండు బఠానీనే ఉడికించి తీసుకున్నాను. టొమాటో ముక్కలు వేసి అన్నిటినీ ఒక 2 నిమిషాలు మగ్గించాలి. బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసి వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలుపుకున్న శనగపిండి వేయాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఫైనల్గా టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ రెడీ అయ్యింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.